ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి అమానుషమని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో వైకాపా కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. జగన్ పాలన అరాచక పాలన అనేందుకు ఇది నిదర్శనమన్నారు. నిన్న రాప్తాడులో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైకాపా కార్యకర్తలు పిడిగుదులు గుద్దడం, వైకాపా జెండా కర్రలతో చితకబాదడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక అరాచక పాలనకు నిదర్శనం. మేము మొదటి నుండి చెప్తున్నాం, రాష్ట్రం రావణ కాష్టమైంది, రావణ రాజ్యమైంది, రాక్షస రాజ్యమైంది, అరాచకం హద్దులు మీరిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఇచ్చిపోయింది. అదే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి సమక్షంలో, ముఖ్యమంత్రి సభలో, పోలీసుల సమక్షంలో రాజ్యాంగానికి 4వ స్తంభం లాంటి మీడియాకు చెందినటువంటి ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ మీద అమానుషంగా పిడిగుద్దు